గుడ్ మార్నింగ్ మిస్సెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ మై సెల్ఫ్ ధనుంజయ్ గౌడ్, గద్వాల్ జిల్లా నాది. బిఫోర్ విస్సే నేను ఒక హెడ్ కానిస్టేబుల్, అన్న కూడా హెడ్ కానిస్టేబుల్, ఇద్దరము. నేను ఆక్టోపస్ చేశాను సార్. 2018లో కానిస్టేబుల్ వచ్చింది. ఆక్టోపస్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ 3 years చేశాను నేను. అక్కడ నా కాల్ ఫ్రాక్చర్ వల్ల బెటాలియన్కి వచ్చిన తర్వాత నాకు అన్న ఈ ఆపర్చునిటీ పరిచయం చేశాడు. సార్ ఒకటి మాత్రం మీకు కన్ఫర్మ్ చెప్తున్నా సార్, అందరు కూడా గవర్నమెంట్ జాబ్ అంటారు కదా. సో జాబ్లో లైఫ్ ఏమి ఉండదు సార్. మేము గవర్నమెంట్ జాబ్ అనుకుంటే దాంట్లో లైఫ్ ఏమి ఉండదు సార్. మేము గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి నా 2012లో డిగ్రీ అయిపోతే గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి నేను మా ఊరు వదిలిపెట్టి వచ్చి నేను అదే స్టడీ హాల్లో కూర్చొని ఒక 4 years 5 years కష్టపడితే జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏదో శాలరీ వస్తుంది సార్. ఎట్లుందంటే పరిస్థితి ఎట్లుందంటే మా సిచ్యువేషన్, 2018 తర్వాత 18 జాబ్ వచ్చింది. 2020లో ఒక రోజు మార్నింగ్ ఫోన్ వచ్చింది నాకు, మీ అమ్మ చనిపోయిందని చెప్పారు నాకు. సో ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్, నేను జాబ్ తెచ్చుకున్నాను. నేను మా అమ్మ చనిపోయితే వెళ్ళడానికి ఎవరికో ఫోన్ చేసి పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది సార్. సార్ మా అమ్మ చనిపోయింది, నాకు ఇట్లా వెళ్ళాలంటే కొంచెం ఆగున పై ఆఫీసర్ని అడగాలని చెప్పేసి ఆపారు నన్ను. సో నాకు పొద్దున 6 గంటలకు చెప్తే 8 గంటల వరకు నేను వెళ్ళడానికి లేదు నాకు. నేను మా అమ్మ చనిపోతే నాకు ఎవడో పర్మిషన్ ఇస్తే వెళ్ళాల్సిన పరిస్థితి గవర్నమెంట్ జాబ్లో అట్లా ఉంటాయి పరిస్థితులు. మీకు ఏం చెప్తున్నా అంటే ఈరోజు నాకు 50,000 జీతం ఉన్నా కూడా నాకు సాటిస్ఫై లేదు సార్. సరే ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా మందిని చూసాను సార్, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వస్తున్నారు. నేను డ్యూటీకి వస్తే నా భార్య పిల్లల్ని కలవడానికి కానీ చూడడానికి కానీ ఏం ఉండదు సార్ అక్కడ. నేను 2012 ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఈ రోజుకు బయటే ఉంటున్నా. నా ఇంటికి నేను గెస్ట్ అయినా. మీరు చాలా మంది బెస్ట్ ఆపర్చునిటీ సార్ ఇది, పట్టుకోండి, లైఫ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నేను జాబ్ కొట్టి లైఫ్ సక్సెస్ అనుకున్నప్పుడు నేను 32 years సార్. నాకు ఈ 21 years కుర్రోడు నేను లైఫ్లో సెటిల్ అయినా అనుకున్నప్పుడు 21 years కుర్రోడు ప్రవీణ్ సార్, 21 ఏళ్ళ కుర్రోడు 13 లక్షలు పెట్టి కార్ తీసుకొని నెలకు 90,000 తీసుకొని వచ్చి మా ఇంటి ముందు ఆపి, నువ్వు బతుకుతున్న లైఫ్ కాదు, 22 ఏళ్ళకు కూడా సంపాదించొచ్చాను సార్. 21 years అట్లా ఉంటే 30 years కానీ ఎలా ఉంటానో హోప్ వచ్చింది నాకు. సో ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నా, పట్టుకున్నా సార్. మీరు కూడా పట్టుకోండి, లైఫ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ సార్. నేను స్టార్ట్ చేసి 3 months అయింది సార్. నా హైయెస్ట్ వచ్చేసి 8,796 రూపాయలు నా చెక్. థ్యాంక్ యూ సార్. డిసెంబర్ కొంత వచ్చేసి 1 lakh తీసుకోవాలని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, నా పేరు మల్లికార్జున్. మా దగ్గరనే సింగరిపాలెం విలేజ్, సూర్యాపేట పక్కన. యూనిఫామ్ వేస్తే ఒక 100 మంది వచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు, కానీ ఇంతమంది ముందు మైక్ పట్టుకుని మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ వస్తుంది సార్. నా పేరు మల్లికార్జున్. వెస్టేజ్ ఫస్ట్ మా మేడం టేకప్ చేసింది. నేను కూడా నమ్మలేదు చాలా రోజులు, ఎందుకంటే అంతకుముందు డబ్బులు కంటే మోసపోయినాం, ఇది కూడా అంతే ఉంటుంది, ఏదైనా అంతే ఉంటుంది అనుకున్న నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అదే అట్లా మైండ్ సెట్ తయారైంది. చాలా నమ్మలే సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 12 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పటివరకైతే మా జీవితం ఏది మారలే. ఎట్లా అంటే సార్, మన జీవితం ఈ జాబులతోనైతే జీవితం మారదు, అది మాకు తెలుసు. ఎందుకంటే నీ ఉదాహరణ ఒకటి చెప్తా. కోతి ముందు ఒక 500 రూపాయల నోటు ఒక అట్టపల్ల గెల పెడితే కోతి అట్టపల్ల తీసుకుంటది. అదే 5 రూపాయలు పెడితే అట్లాంటి అట్టపల్లి ఎన్నో కొనుక్కోవచ్చు. మన జాబ్ రోడ్ పరిస్థితి కూడా అదే ఉంది సార్ ప్రస్తుతానికైతే. ఈ నా జీవితం అయితే ఏం మారలేదు. 17 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నా. ఇప్పటికి కూడా ఈఎంఐలు కట్టుకుని ఏ పండగ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ ఒక డబ్బులు వెనకేయాలన్నా వెనకేయలేని పరిస్థితి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి మా జాబ్ హోల్డర్స్. కాబట్టి ఈ వెస్టేజ్ లో మన లైఫ్ మారే అవకాశం ఉన్నది. అందుకని నేను ఫుల్ టైం మొత్తం జాబ్ పక్క పెట్టేసి జూలై నుంచి ఫుల్ టైం దిగుదామని చెప్పి డిసైడ్ అయ్యి జాబ్ కూడా పూర్తిగా పక్క పెట్టిస్తున్నా. జూలై నుంచి పూర్తిగా వెస్టేజ్ కి కేటాయిస్తూ 1 year లో ఈ ఇయర్ డిసెంబర్ కి 1,20,000 గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను సార్. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 12,000. థ్యాంక్ యూ.